మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయబోతున్నామో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ మన ఫ్రూట్ కస్టర్డ్ ఏ కంపెనీ అయినా పర్లేదు అదొక తెచ్చుకోవాలి. తర్వాత 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకొని స్టవ్ మీద పెట్టాలి. పెట్టి తర్వాత లైటర్ ఆన్ చేసి మళ్ళీ పాలు అలా వేయాలి. మనకి ఇష్టం ఉన్న ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ, గ్రేప్స్, బనానా, యాపిల్ అలాంటివి కట్ చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకొని ఆ పాలు పొంగుతాయి కదా, పొంగినప్పుడు ఆ బబుల్స్ని పాలలో కలపాలి. కలిపినాక కస్టర్డ్ ఉంటుంది కదా, ఏ కంపెనీ అయినా కస్టర్డ్ పౌడర్ దాన్ని తీసుకొని ఒక 2 స్పూన్స్ ఒక బౌల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిల్క్ అయినా వాటర్ అయినా మిక్స్ చేసుకొని, మేమైతే మిల్క్ వేసుకుంటున్నాం. మిల్క్ వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేయాలి. ఆ పాలల్లో ఫస్ట్ అయితే మనం తయారు చేసుకున్న పౌడర్ వేయాలి. ఒకవేళ మనకి కొంచెమే ఇష్టం ఉందంటే 2 grams షుగర్ వేసుకోవచ్చు. బాగా ఇష్టం ఉందంటే 5 grams వేసుకోవచ్చు. ఇంకా బాగా ఇష్టం ఉంటే ఎంతైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఆ చక్కెర మొత్తం కరిగిపోయినాక అందులో కస్టర్డ్ పౌడర్ మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా ఆ పాలలో పోసుకుంటూ కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ పొంగొస్తుంది, దాన్ని మళ్ళీ పాలలో కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ అది ఉడుకుతుంది కదా, ఒక 1 hour ఉండాలి. 1 hour అయినా 2 hours అయినా ఉండాలి. ఉన్న తర్వాత అది రెడీ అవుతుంది కదా, స్టవ్ని ఆఫ్ చేసి దాన్ని కింద పెట్టండి. డైనింగ్ టేబుల్ మీద పెట్టకండి, ఖరాబ్ అయిపోతుంది. మన గచ్చు మీద ఉంటుంది కదా, గచ్చు మీద పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని మిక్స్ చేయాలి. చల్లగా చేసినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 hour మొత్తం చూడాలి. చూసినాక బయటకు తీసి మనకు ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి మనకి స్ట్రాబెర్రీ అలాంటివి పెట్టుకున్నాం, అవన్నీ వేసుకొని మిక్స్ చేసి